వైసీపీ నేతలకు ఫ్యాన్ గాలి నచ్చడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఫ్యాన్సే. అప్పట్లో చల్లని గాలిలో సేద తీరిన నేతలు ఇప్పుడు ఉక్కబోతకు గురవుతున్నారు. ప్రతిపక్షంలో వేడిగాలులు వీస్తున్నాయని భావిస్తున్నారు. దీంతో ఒక్కొక్కరు జారుకుంటూ తలోదారి చూసుకుంటున్నారు. సీనియర్ నేతలే కాదు, పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కూడా పార్టీకి దూరం అవుతున్నారు. దీంతో ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉన్న ఆ జిల్లాలో ఫ్యాన్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఇంతకీ పార్టీ మారే ప్లాన్లో ఉన్న వైసీపీ ప్రజా ప్రతినిధులు ఎవరు? ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లాకు రాజకీయంగా ప్రాధాన్యత ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడి ప్రజాప్రతినిధులు తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో గట్టి పట్టుంది. 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన పార్టీకి గత ఎలక్షన్స్ లో ఓటమి తర్వాత డౌన్ ఫాల్ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ ప్రభావం కోల్పోతోంది. అధికారంలో ఉన్నప్పుడు సీనియర్లకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చింది. వీరిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జంకా కృష్ణమూర్తి, మురుగుడు హనుమంతరావు, మర్రి రాజశేఖర్, చంద్రగిరి యేసురత్నం, లేళ్ల అప్పిరెడ్డిని మండలికి పంపింది. పేరుకు పదవులు ఇచ్చినా తమకు జిల్లా రాజకీయాల్లో ఎక్కడా సరైన ప్రాధాన్యత లేదనే ఆవేదన వారిలో ఉండేది. గత ఎన్నికల సమయంలో వీరిని అస్సలు పట్టించుకోలేదు. దీంతో అప్పటి నుంచి అధిష్టానం తీరుపై అలకపోనారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు మధ్య కోల్డ్ వార్ నడిచేది. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు ఎన్నిసార్లు చెప్పినా శాసనసభ్యుల మాటకే విలువిచ్చేవారు. దీంతో ఎప్పటి నుంచో ఎమ్మెల్సీల గుండెల్లో అసంతృప్తి గూడు కట్టుకుంది. ఎన్నికల నాటికి ఇది మరింత పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ పవర్ పోయింది. 11 సీట్లకే పరిమితమైంది. దీంతో ఎమ్మెల్సీలు జంపింగ్ జపాంగ్ల జాబితాలో చేరిపోయారు. వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. సాధారణ ఎన్నికలకు ముందే జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఫ్యాన్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి పార్టీ నేతల వలసలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యారు. దీంతో ఉమ్మారెడ్డి వైసీపీలో ఉన్న లేనట్లే అయింది. వయోభారంతో రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం కూడా ఎన్నికల తర్వాత వైసీపీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ మారొచ్చని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నా యాక్టివ్గా లేరు. ఇక పల్నాడు జిల్లాకు చెందిన మరొక ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా వైసీపీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ మారటం ఖాయమని వినిపిస్తోంది. గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మర్రి రాజశేఖర్ తనకు పార్టీలో సరైన గుర్తింపు లేదన్న భావనతో ఉన్నారు. దీంతో కూటమి పార్టీల్లో చేరటం తప్ప తనకు వేరే మార్గం లేదని కార్యకర్తల దగ్గర ప్రస్తావిస్తున్నారు. ఇక వైసీపీలో జగన్ కు అత్యంత సన్నిహితుడైన లేళ్ల అప్పిరెడ్డితో పాటు మురుగుడు హనుమంతరావు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. అధికారంలో అసంతృప్తి లేకుండా సీనియర్లకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కనికరం లేకుండా పక్కచూపులు చూడడాన్ని కార్యకర్తలు తప్పుపడుతున్నారు. అయితే సీనియర్లుగా ఉన్న తమకు పార్టీలో గౌరవం లేదన్నది వీరి వాదన. లోకల్ గా పార్టీ ఇన్ఛార్జీలతో ఉన్న సమస్యలను అధిష్టానం పరిష్కరించకపోవడంతో వైసీపీలో ఎమ్మెల్యేకపోతున్నామని ఎమ్మెల్సీలు తమ అనుచరులతో ప్రస్తావిస్తున్నారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ ప్రభ మసకబారినట్టేనని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఇక్కడ జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. కీలక నేతల వలసలతో పార్టీ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారుతోందని వైసీపీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.